హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో టేస్ట్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకుని వేసుకున్నాను. దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, మరికొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం పాలు కూడా వేసుకోవాలి. దీన్ని చక్కగా బాగా కలిసేటట్టు గిలకొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బ్రెడ్ పీసులు తీసుకుని చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్, ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడెక్కగానే మనం ఏం చేయాలంటే, ముందుగానే కలిపి ఉంచుకున్నాం కదా కోడిగుడ్లు, దాంట్లోకి ఒక్కొక్క బ్రెడ్ పీస్ చక్కగా డీప్ చేసుకుంటూ దాన్ని ప్యాన్లోకి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క పీసు చక్కగా ఇలా మరల్చుకుంటూ వేపుకోవాలన్నమాట. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్. ఇది షుగర్ వేసుకుని చేసుకోవచ్చు. షుగర్ ఇష్టం లేని వాళ్ళు కారం కూడా వేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మరి మీకు నచ్చింది కదా నేను చేసినటువంటి ఈ రెసిపీ. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.